హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలూరి టాక్స్. ఎలా ఉన్నారు? ఈరోజు క్యాబేజీ పెసరపప్పు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. చిన్న సైజు క్యాబేజీ తీసుకొని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసి అవి కూడా కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి. క్యాబేజీ కర్రీలో ఆనియన్ వేయాల్సిన అవసరం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ముక్క తొందరగా ఉడుకుతుంది, అందుకని ఫస్ట్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి. సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని క్యాబేజీ పచ్చివాసన పోయేంత వరకు, క్యాబేజీలోంచి స్మెల్ వస్తుంది కదా, అది కూడా పోయేంత వరకు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్యాబేజీ మొత్తం ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. ఈ పెసరపప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు ఉడకడానికి ఈ వాటర్ వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు వాటర్ స్కిప్ చేయొచ్చు. అలానే పెసరపప్పు కొంచెం గట్టిగా ఉంటుంది, కావాలనుకునే వాళ్ళు అలా కూడా వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత పెసరపప్పు ఉడికేంత వరకు 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి పెసరపప్పు క్యాబేజీ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి, ఆల్రెడీ క్యాబేజీలో వేసాం కాబట్టి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం కూడా మీ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా కారం, ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కారం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, క్యాబేజీ పెసరపప్పు కర్రీ రెడీ. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.